సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సాంగ్ తో మనం స్టార్ట్ చేసాం. ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి. కానీ చాలా మందికి ఫిలిమ్స్ లో కూడా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీ ఎజెండా, మీ కోరిక ఏంటి? చల్ చల్ రాక్ స్టార్ చేద్దాం సింగర్ ఓకే అనరా ఓ కళాకారుడా. సో ఫస్ట్లీ వోకల్ గా కూడా చాలా ఇంప్రూవ్ చేసుకొని మంచి వోకల్ సింగర్ అవ్వాలని. ఫోక్ కానీ, మెలోడీ కానీ, సాడ్ వెర్షన్ కానీ, ఫాస్ట్ బీట్ ఇలా ట్రై చేస్తూ ఉంటారు కదా. సో ఒకసారి పొంగుకొచ్చే సింగారంలో సంగతేమై ఉంటుందే సూపర్ అండి. అమ్మో, మీతో విన్నవడం చాలా కష్టం. సో మీకు అంటే లైక్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? యాక్చువల్లీ దుల్కర్ సల్మాన్. దారై నడిపిలి చేతి గీత చేయి బిడువక సాగుతా తీరం తెలిపిని నుదుటి రాత. కానీ సూపర్ వాయిస్, ఇది యూనిక్ వాయిస్. కనులలో మెరుపులా తారాడి కలని నేనవుతా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్ గా మనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం కదా. మనం ఎలాంటి మూడ్లో ఉన్నా ఖచ్చితంగా ఆ వాయిస్, ఆ మ్యూజిక్ వింటూ ఉంటే మన హ్యాపీనెస్ కానీ, మన సాడ్నెస్ కానీ ఏదైనా సరే మర్చిపోతాం, ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. బట్ మ్యూజిక్ లేనిదే మన డే అనేది అసలు గడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. బట్ సూపర్ సింగర్స్లో మాత్రం నిజంగా ఎంతమంది బ్యూటిఫుల్ సింగర్స్ వచ్చారు. వాళ్ళ వాయిస్తో జడ్జెస్తో పాటు మనల్ని కూడా ఎంత మిస్మరైజ్ చేశారు. సో మరి అలాగా ఫైనలిస్ట్ అయిన ఈ రోజు నాతో ఒక బ్యూటిఫుల్ సింగర్ వాయిస్తో మీ అందరికీ నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. మరి ఎవరని అనుకుంటున్నారు కదా, సో అలా చూసేసేయండి. ఫస్ట్ పాటతోనే స్టార్ట్ చేపించేస్తా. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా 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 బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. మేము ఇంకా కూడా మిమ్మల్ని చూస్తుంటే ఆ స్టేజ్ మీద మీ పర్ఫార్మెన్స్, జడ్జెస్ ఇచ్చిన కమెంట్స్ మాకు అదే కనిపిస్తుంది కళ్ళ ముందు. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా మీ ఫుల్ నేమ్? నా పేరు సాహితి అడప అండి. సాహితి అంటే మా అందరికి సాహితి అని తెలుసు. ఎస్, సాహితి గారు ప్రాపర్ యాక్చువల్లీ ఆంధ్ర, కానీ నేను పెరిగిందంతా కూడా గోదావరి కని కరీంనగర్ దగ్గర. మా ఫాదర్ సింగరేణిలో వర్క్ చేస్తారు, సో అక్కడ పెరిగాను. మ్యూజిక్ కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. మ్యూజిక్ కోసం? ఓన్లీ మ్యూజిక్ ఎక్స్పెషల్లీ. సో మీరు ఏం చదువుకున్నారు? నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను ప్రస్తుతం. బీటెక్ థర్డ్ ఇయర్? ఇంకా ఓ చాలా చిన్నమ్మాయి. సో మరి ఒక్కసారి సాంగ్ తో మనం స్టార్ట్ చేసేద్దాం. షూర్. ఓకేనా? కానీ మరి నా కోసం కూడా ఏదైనా ఒక సాంగ్ డెడికేట్ చేయాలి మరి. తప్పకుండా. ఓకేనా? మెల 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 మెరిసిన కనులకు ఎందుకు అసలెందుకు ఈ కలవరములే చలి 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 గిలి గిలి చలి గిలి ఏమిటో ఇది ఏమిటో ఈ చలి చలిగిలే బంగారు వీడైనా నా నిండు సెందురుడు బంగారు వీడేనేమో నీ కలలు కన్నవాడు బంగారు వీడేనా నా నిండు సెందురుడు బంగారు వీడేనేమో కలలు కన్న మొగుడు మెల 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 మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఈ కలవరములే. సూపర్ ఉందండి వాయిస్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. కానీ నిజంగా ఒక సింగర్ అంటే ఒక మెలోడీ కానీ, ఒక మాస్ కానీ, ఒక ఫోక్ కానీ పాడడానికి కొంచెం బాగుంటుంది. బట్ ఇలా మిక్స్డ్గా ఉన్న సాంగ్ని ఇలా తీసుకోవాలి అంటే చాలా గొంతుకుని ఇలా పట్టి ఉంచి చాలా ప్రాక్టీస్ అవసరమేమో కదా. అవును, చాలా ప్రాక్టీస్ అవసరం యాక్చువల్లీ. అసలు ఎలా అండి ఇది చేస్తారు? నాకు ఇప్పటికీ చాలా డౌటే. అంటే వాట్ ఐ బిలీవ్ ఇస్ సింగర్ షుడ్ బి వర్సటైల్. సో ఏ జానర్ అయినా పాడగలిగేటట్టుగా ఉండాలి. బట్ ఎవరికైనా ఒక సేఫ్ సాంగ్, స్ట్రాంగ్ జానర్ ఉంటుంది. సో ఫర్ మీ ఇట్స్ వెస్ట్రన్ అండ్ ఐ వాంట్ టు బి వర్సటైల్. ఐ యామ్ వర్సటైల్, బట్ వెస్ట్రన్ నాకు చాలా ఇంకా ఈజీగా వస్తుంది. సీరియస్లీ ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను. తన పేరు ది సింగర్. యు ఆర్ లుకింగ్ లైక్ సేమ్. ఐ హావ్ యాక్చువల్లీ సంగ్ చమ్కీలా అంగిలేసి ఇన్ సూపర్ సింగర్స్ కదా. నాకు అదే అనిపిస్తుంది. ఐ ఫెల్ట్ మిమ్మల్ని చూసిన ప్రతిసారి తనే తినే అంటే ఒకసారి ఆ సాంగ్ పాడరా మీరు. ఆల్రెడీ మీ కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి కదా. నాకు కాంప్లిమెంట్స్ వచ్చాయి చాలా ఈ సాంగ్ కి.
చమ్కీల అంగీలేసి ఓ వదినే చాకులెక్కుండేటోడే ఓ వదినే కళ్ళకు ఆయన పెట్టి కొత్తోలే కన్నెట్ల గుర్తుండేనే చినిగిన బానీనేసి ఓ వదినే నట్టింట్లా కూసుంటాడే ఓ వదినే మాసిన లుంగి వేసి ఎప్పుడు మంచంలా నెప్పంటాడే. సూపర్. అండ్ మీరెవరి టీం? నేను శ్వేతా మోహన్ మ్యామ్ టీమ్. అండ్ మీరంటే ఎప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నారు? చిన్నప్పటి నుండా లేకపోతే? యాక్చువల్లీ చిన్నప్పుడు 2.5 years 3 years ఉన్నప్పుడు పాడేదాన్నంట. లైక్ మై మామ్ టోల్డ్ మీ లైక్ బాగా పాడేదాన్ని. ప్రాపర్గా మ్యూజిక్ అంటే మా అన్నయ్య మ్యూజిక్ నేర్చుకున్నారు చిన్నప్పుడు. సో అన్నయ్య నేర్చుకున్నప్పుడు క్లాసెస్లో కూర్చోవడము అల్లరి చేయడం అక్కడే అలా నేర్చుకున్నాను. కొంచెం అట్లా వింటూ ఉండేదాన్ని. 4th class నుంచి ప్రాపర్గా కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ 6th class నుంచి డాక్టర్ రామాచారి గారి దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేశాను, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. అండ్ ఎవ్రీ సండే గోదావరిక నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసి వచ్చి ఓన్లీ ఫర్ ద క్లాసెస్ వచ్చి నేర్చుకొని వెళ్ళేదాన్ని. అరౌండ్ 250 kilometers వన్ వే. సో అలా నేర్చుకొని మళ్ళీ వెళ్ళేవాళ్ళం. సో 10th అయిన తర్వాత అండ్ 8th classలో శోభారాజ్ గారి దగ్గర స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ నేను క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంది శ్రీనివాస్ గారి దగ్గర గోదావరికలోనే. అండ్ నేను బోల్ బేబీ బోల్ సీజన్ 10లో కూడా పార్టిసిపేట్ చేశాను. సో అక్కడి నుంచి శివ దినవహి గారి దగ్గర మళ్ళీ క్లాసికల్ స్టార్ట్ చేశాను. సో శోభారాజు గారి దగ్గర హనుమాచార్య కీర్తనలు ఇలా ఎవ్రీ సండే వచ్చినప్పుడు సార్ దగ్గర మ్యామ్ దగ్గర నేర్చుకోవడము. అలా 10th వరకు అలా చేసి తర్వాత మ్యూజిక్ కోసమే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. మా మదర్ నాతో షిఫ్ట్ అయ్యారు. మై ఫాదర్ స్టేస్ దేర్ ఓన్లీ ఇప్పటికీ కూడా. నేను మా అన్నయ్య మా అమ్మ ఇక్కడ ఉంటాం అనమాట హైదరాబాద్ లో. అయ్యో పాపం, మమ్మీకి టాస్కే డాడీని వదిలేసి. అప్పటి నుంచి అసలు చెప్పాలంటే వాళ్ళే నాకు గ్రేట్ సపోర్ట్. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడము ఓన్లీ ఫర్ మ్యూజిక్, అది వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది ఐ థింక్ నాకు బ్లెస్సింగ్. అది అంటే చిన్నప్పుడు ఫస్ట్ మీ రియాలిటీ షో అనేది బోల్ బేబీ బోల్ సీజన్ 10లో పాడాను ఫస్ట్. నిజంగా బోల్ బేబీ బోల్ ఫేమస్. చాలా ఫేమస్ ఆ టైంలో. ఇప్పుడు అంటే సరిగమప కానీ సూపర్ సింగర్స్ ఇవన్నీ ఇది వస్తుంది, కానీ కిడ్స్ కి ది బిగ్గెస్ట్ మెయిన్ ఫస్ట్ స్టెప్ ఏది అంటే బోల్ బేబీ బోల్. సూపర్. అండ్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైనా సరే సరిగమప కానీ సూపర్ సింగర్స్ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? ఇదే ఫస్ట్ అటెంప్ట్? యాక్చువల్లీ ట్రై చేశాను నేను. బోల్ బేబీ బోల్ తర్వాత సరిగమప ఇండియన్ ఐడల్ పాడతా తీగ పెట్టి ట్రై చేశాను. బట్ సెలెక్ట్ అవ్వలేదు. కానీ సరిగమపకి కోరస్ గా వర్క్ చేశాను వన్ సీజన్ కి. యాక్చువల్లీ 1.5 season కి వర్క్ చేశాను. అండ్ లేటర్ సూపర్ సింగర్స్ ఇప్పుడు కంటెస్టెంట్. ఫైనలిస్ట్ అయ్యారు. పార్టీ లేదా పుష్ప? కప్పు కొట్టిన తర్వాత అంటారా? ఫ్యూచర్ వెయిటింగ్ చాలా రియాలిటీ షోస్ ఉన్నాయి, కానీ సూపర్ వాయిస్ మీద, యూనిక్ వాయిస్. సో చాలా మంది మీకు అది కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. చాలా మంది చెప్పారు డిఫరెంట్ గా ఉంటుంది, యూనిక్ గా ఉంటుంది అని. అండ్ ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ వాయిస్. ఎస్. సో ఇప్పుడు సరిగమపలో చాలా మంది సెలబ్రిటీస్ రౌండ్స్ కి మీరు పాడారు. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా మీ పర్ఫార్మెన్స్ కి డాన్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైంలో అక్కడ. సో అంటే లైక్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి మీరు తీసుకున్న కాంప్లిమెంట్స్? నాకు బెస్ట్ కాంప్లిమెంట్స్ మీరు అన్నట్టుగా వాయిస్ కే వచ్చాయి. లైక్ శ్వేతా మోహన్ మ్యామే చాలా సార్లు అన్నారు, లైక్ యూ హ్యావ్ అ వెరీ యునిక్ టెంజ్, యునిక్ వాయిస్ ఉంది నీకు, యూ కెన్ డూ వెస్టర్న్ సో వెల్ అని చెప్పి చాలా నాకు అక్కడే కాంప్లిమెంట్స్ వచ్చాయి. చాలా జడ్జెస్ కూడా చాలా పర్ఫార్మర్ గా, ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు బీ అ పర్ఫార్మర్ ఆన్ స్టేజ్. సో దాన్ని వాళ్ళు బాగా అప్రిషియేట్ చేయడము, పర్ఫార్మర్ గా చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి నా జాన్రాకి నన్ను అప్రిషియేట్ చేయడము, ఇవే చాలా ఎక్కువ అప్రిషియేట్. అండ్ మంగ్లీ గారు కానీ అండ్ రాహుల్ గారు కానీ వాళ్ళు దే వర్ వెరీ సపోర్టివ్. అండ్ జడ్జ్మెంట్ లో కూడా మాకు ఎప్పుడు ఇంప్రూవ్మెంట్స్ కి టిప్సే చెప్తూ ఉండేవాళ్ళు. చాలా ఎంకరేజింగ్ గా సెట్ కి వచ్చారంటే ఇంకా మీరు చాలా ఫన్ ఉండేది అనమాట. షూట్ లో కూడా చాలా ఎంకరేజింగ్ గా ఉండేవాళ్ళు జడ్జెస్ అందరూ కూడా. అండ్ శ్వేతా మోహన్ మ్యామ్ కూడా పర్సనల్ గా షీ యూస్ టు టేక్ కేర్. రిహార్సల్స్ అప్పుడు వీ యూస్ టు సెండ్ వాయిస్ నోట్స్, అవి విని మాకు కరెక్షన్స్ చెప్పి చాలా కేర్ తీసుకునేవాళ్ళు మా టీం. నిజంగా అది సాంగ్ కూడా చాలా ట్రెండ్ అయింది మ్యామ్ది కదా. ప్రియమిథునం. నిజంగా ఒక్కసారి అంటే ఆ వాయిస్ మీద అదే అంటే మీరు ఏమైనా సాంగ్ పాడగలుగుతారా? అంటే మాకు అలా కూడా చూడాలని ఉంది మీ వాయిస్. ఆ సాంగ్ కాకపోయినా మెలడీ ఒకటి నేను సూపర్ సింగర్స్ లో పాడింది. యాక్చువల్లీ ఇది స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో పాడాను ఆ సాంగ్ ఒకసారి. ఏడే ఏడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరుంచే కనుడు ఏడే
వయ్యారి వరుడు ఏడే పాడేడే నీ తిమ్మిరుంచే ఖానుడు చంద్రుడున్న ఎన్నెలింట ఇంద్రుడొచ్చి బంతులేస్తే లాగే బంతి మళ్ళీ తన్నే మరుడేనా అవునా చందనాల బుట్టందాలు సరదా సరదా నడకందాలు పట్టు పంచ కట్టే వరుడేనా అవునా. సూపర్. నిజంగా మీకు ఎంత టైం ప్రాక్టీస్ ఉంటుంది? అంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్ రియాలిటీ షోస్కి వెళ్ళేటప్పుడు మీ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది? సాంగ్స్ సెలెక్షన్ ఎలా ఉంటుంది? సో యాక్చువల్లీ మాకు ఆఫ్ స్క్రీన్ మెంటర్స్ ఉంటారు. శివాన్న, శ్రీకాంత్ అన్న, సౌమ్యక్క అండ్ తేజు అక్క. వాళ్ళు యాక్చువల్లీ సాంగ్ మేము ఆప్షన్స్ ఇచ్చినా కూడా అల్టిమేట్గా ఛానల్ సెలెక్ట్ చేస్తారనమాట. సో అకార్డింగ్ టు ద థీమ్ సాంగ్స్ ఉంటుంది. సో నా జనరల్ ప్రాక్టీస్లో డైలీ వార్మప్స్ అవన్నీ చేస్తూ ఉంటాను. ఎస్పెషలీ షూట్ టైం అయితే లైక్ 2-3 days రిహార్సల్స్ ఉంటాయి మాకు. ఫస్ట్ డే వోకల్ ట్రైనింగ్ ఉంటుంది అండ్ ద అదర్ 2 days విత్ ఆర్కెస్ట్రా మ్యూజిషియన్స్తో ఉంటుంది. సో బాగా మేము నేర్చుకుని వెళ్ళి మెంటర్స్ ముందు ప్రజెంట్ చేస్తాము. సో మేము ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏంటి, అందులో కరెక్షన్స్ ఏంటి, ఇంకే దాన్ని ఎలా బ్యూటిఫై చేయొచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తారు. అండ్ దే ఆర్ ద బ్యాక్ బోన్ అనమాట మాకు. వాళ్ళు లేకపోతే అసలు ఈ మాత్రం కూడా మేము పర్ఫామ్ చేయగలిగే వాళ్ళం కాదు. ఎందుకంటే ఎవ్రీ న్యూయాన్సెస్ అంటే జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తారు, మేము ఎలా పర్ఫామ్ చేయాలి, ఒక సాంగ్ని ఇంకా ఎలా బ్యూటిఫై చేయొచ్చు, మేము 100% ఎలా ఇవ్వచ్చు అనేది మొత్తం వాళ్ళే ట్రైన్ చేస్తారు మమ్మల్ని. సో ఇలా ఉంటుంది రిహార్సల్. అంటే చాలా మంది ప్రతి ఒక్క సింగర్కి వాళ్ళ మనసులో ఆలోచన కానీ థాట్ కానీ ఎలా ఉంటుందంటే ఫీలింగ్స్లో ఖచ్చితంగా మేము మా ప్రెజెంటేషన్ ఇవ్వాలి, మా వాయిస్ని ప్రెజెంటేట్ చేయాలి, అండ్ ఒక ఈ హీరోకి ఈ హీరోయిన్కి పాడాలి, ఈ డైరెక్టర్ ఫిలింలో పాడాలి అని ఖచ్చితంగా హోప్తోనే రియాలిటీ షోస్కి వస్తారు. ఈ మా టీవీ కానీ జీ తెలుగు అనేది చాలా బిగ్గెస్ట్ ప్రతి ఒక్క సింగర్కి కూడా ప్లాట్ఫామ్. సో అంటే అక్కడికి వచ్చే వరకు లైక్ ప్రతి మూమెంట్ కూడా చాలా టాస్క్. ఎవ్రీ ఎపిసోడ్ అంటే జడ్జెస్ వచ్చే దగ్గర నుంచి అంటే లైక్ వాళ్ళ మెంటర్స్ కానీ జడ్జెస్ కానీ ఇచ్చే మార్క్స్ దగ్గర నుంచి ఎవ్రీ ఎపిసోడ్ ఓకే ఎపిసోడ్ బాగా పర్ఫామ్ చేయాలి, డేంజర్ జోన్ లో ఉండకూడదు, ఫేస్ ఆఫ్ కి వెళ్ళకూడదు, బాగా పర్ఫామ్ చేయాలి. ఎవ్రీ ఎపిసోడ్ ఇస్ అంటే టెన్షన్ ఉండేది ప్రతి ఎపిసోడ్ కి, కానీ ఎంజాయ్ కూడా చేసేవాళ్ళం అట్ ద సేమ్ టైం. కానీ చాలా మందికి ఫిలిమ్స్ లో కూడా ఆపర్చునిటీస్ వస్తున్నాయి, చాలా మంది పాడుతున్నారు కదా. సో అంటే మీ ఎజెండా ఏంటి అంటే ఇంకా చాలా చిన్నప్పటి నుండి మ్యూజిక్ ప్యాషన్తో ఇష్టంతో ఫ్యామిలీ కూడా కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చి ఇంత హార్డ్ వర్క్ చేసి మ్యూజిక్ క్లాసెస్ నేర్చుకొని అంత ఈజీ థింగ్ కాదు. అంత బ్యూటిఫుల్ వాయిస్ని అంటే అన్ని డిఫరెంట్ షేడ్స్లో పాడడం అనేది కూడా వెరీ బిగ్ టాస్క్ కదా. సో మరి మీ ఎజెండా మీ కోరిక ఏంటి? యాక్చువల్లీ నేను అవుట్ ఆఫ్ లవ్ నేర్చుకుంటున్నా, లైక్ అవుట్ ఆఫ్ ప్యాషన్. సో ఐ డోంట్ నో వేర్ ఐ ల్యాండ్ అప్, బట్ ఐ వాంట్ టు బికమ్ అన్ వోకల్ సింగర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ టెక్నికల్గా కూడా సౌండ్ ఇంజనీరింగ్ కానివ్వండి, ప్రోగ్రామింగ్ కానివ్వండి, ఇవి కూడా నేర్చుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్. యాక్చువల్లీ ఐఎమ్ కరెంట్లీ లెర్నింగ్ కీబోర్డ్, సో ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ దాట్ థింగ్ ఆల్సో. సో ఫస్ట్లీ వోకల్గా కూడా చాలా ఇంప్రూవ్ చేసుకొని మంచి వోకల్ సింగర్ అవ్వాలని. సింగర్ అవ్వాలని సింగర్. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఫేవరెట్ ఇట్స్ అ టఫ్ క్వశ్చన్ యాక్చువల్లీ, ఎందుకంటే లైక్ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ సింగర్స్ కి అసలు ఈ క్వశ్చన్ అడగకూడదు. యాక్చువల్లీ ఫేవరెట్ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ అని అడగకూడదు, అందరూ ఉంటారు ఆల్మోస్ట్ లిస్ట్ లో. బట్ ఒక హార్ట్ కి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారా? యాక్చువల్లీ నేను చెప్పినట్టు మేము ట్రావెల్ చేసి వచ్చే టైంలో, ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉండేదో ఆ టైంలోనే నేను ఎక్కువగా మ్యూజిక్ ఎక్స్పోజ్ అయ్యాను అనమాట. సో మా మదర్ ఎక్కువ ఏఆర్ రెహమాన్ సార్ సాంగ్స్, ఇళయరాజా గారి సాంగ్స్, మణి శర్మ సార్ సాంగ్స్, డిఎస్పి సార్ సాంగ్స్, అసలు వాళ్ళ సాంగ్స్ వాళ్ళ మ్యూజిక్ వేరే లెవెల్ కదా, అసలు నెక్స్ట్ లెవెల్. అది ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేసేలాగా. ఈవెన్ దో మనం బాగున్నప్పుడు అంటే మనం పుట్టక ముందు సాంగ్స్ కూడా ఇప్పుడు మనం పాడుతున్నాం అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళ మ్యూజిక్ లెజెండ్స్ వాళ్ళు. అండ్ నాకు చాలా ఇంట్రెస్ట్ పెరిగి లైక్ హౌ ఆర్ ది క్రియేటింగ్ సచ్ సాంగ్స్ అని నాకు చాలా ఇంట్రెస్ట్ పెరిగింది కూడా ఆ ట్రావెలింగ్ టైమే. సో ఎప్పుడైనా వీళ్ళని ఒక్కసారి చూడాలి, ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ ని. లైక్ సింగింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్, బట్ ఒక్కసారి చూడాలి,
I have to attend their concerts. That's my biggest dream అన్నమాట. ఓ మై గాడ్, సూపర్ సూపర్ సూపర్. సీరియస్లీ ఇప్పుడు కార్తిక్ గారు చూడండి అసలు Oh my నిజంగా ఓ మై గాడ్. హానెస్ట్ గా చెప్పాలంటే ఇండియన్ ఐడల్ కి బిఫోర్ కార్తిక్ అని ఒక సింగర్ ఉన్నారు, పాడతారని తెలుసు, కానీ అతను ఇలా ఉంటారు, ఇంత బాగా పాడతారు Yeah. అనేది ఆఫ్టర్ ఇండియన్ Legends, ఐడల్ yeah. తర్వాత. ఇప్పుడు అతను ఎక్కడ చూసినా అతని ఆ క్రౌడ్ ఏంటి, ఈవెన్ దో వైజాగ్ లో వెళ్ళేటప్పుడు ఆ జనాలు అతని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంటే ఓ మై గాడ్, ఒక సింగర్ కి ఇంత ఫాలోయింగ్ అంటే వాళ్ళ వాయిస్ కి. సీరియస్లీ అబ్బా, అంటే ప్రతి ఒక్క సింగర్ కూడా నిజంగా వాళ్ళ వాయిస్ తో జస్ట్ అది మనం వింటే చాలు ఒక ప్లెజెంట్. అవును. ఇప్పటికీ చూడండి ఎంత మంది నవే డేస్ లో ఆ మ్యూజిక్ ని పెట్టుకొని పడుకునే వాళ్ళు కూడా ఉంటారు అవును. బ్లూటూత్ పెట్టుకొని. లైక్ ఎవరికైనా స్ట్రెస్ బస్టర్ మ్యూజిక్. ఎస్, అందులో So- సింగర్ వాయిస్ మిక్స్ అయితే అది ఇంకా వేరే లెవెల్. సో సో మరి అయితే నేను ఒక్కసారి టక్ 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 మని మ్యూజిక్ డైరెక్టర్ నేమ్స్ చెప్తాను, మీకు వెంటనే మైండ్ లోకి వచ్చిన సాంగ్ ఏదైనా మీరు పాడచ్చు. అది ఇప్పుడుదానే కాదు, అప్పటి సాంగ్స్ అయినా సరే. ఏఆర్ రెహమాన్ గారు. ఓకే, ఏఆర్ రెహమాన్ గారు, ఐ సాంగ్ దిస్ ఇన్ ఫినాలే, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్. Yes. ఇట్స్ ఏదేవి వరము నీవు చిరునీడలీల కనులా, ఏదేవి వరము నీవు చిరునీడలీల కనులా, ఆయువడిగినది నీ నీడే, ఆయువడిగినది నీ నీడే, గగనం ముగియు దిశ నీవేలే, గాలి కెరటమై సోకినావే, ప్రాణవాయువే అయినావే, మదిని ఊయలుగే, ఏదేవి వరము నీవో చిరునీడలీల కనులా. సూపర్. ఇళయరాజా గారు. అటు ఇటు చూసుకోదుగా, వివరము తెలుసుకోదుగా, నిను వలచేనా నా గానం, వివరము నమ్మలేదుగా, ననననననననన, నిను వలచేనా నా ప్రాణం. దిస్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్ అండ్ మై ఫేవరెట్ సింగర్ ఆల్సో సునిధి చౌహాన్ గారు ఈ పాట Oh. పాడింది. మై ఫేవరెట్. సూపర్. డిఎస్పి గారు. Hello rockstar, I'm your angel. Are you a rockstar? I am single. Mr. Rockstar, oh the mingle. Chal chal rockstar, cheddam jingle. Okay anara, oh kalakaruda, one day girlfriend I one day panaga chesi break up అయిపోదా. అవుతుజమో కర్తా, అవుతుజమో కర్తా, అవుతుజమో కర్తా, రాక్ స్టార్ నీ స్టైల్ కో లైక్ కర్తా. నిజంగా ఒక సింగర్ కి ఖచ్చితంగా అంటే లైక్ తెలుగు కానీ తమిళ్ కానీ ఇంగ్లీష్ కానీ చాలా ప్రాపర్ గా రావాలి కదా. యా, అంటే ఐడియా ఉండాలి. లైక్ ఎందుకంటే ఆబ్వియస్లీ పాడేటప్పుడు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయాలి కాబట్టి ఐడియా ఉండాలి. ఆ ప్రొనౌన్సియేషన్ అనేది Yeah, ప్రాపర్ చాలా important, చాలా yeah. ఇంపార్టెంట్. లిరిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నాకు మీరు పాడుతుంటే నాకు వచ్చింది అది ఉండాలా అని. యా, డెఫినెట్ గా ఖచ్చితంగా Yes. ఉండాలి. Yes. అంటే వాయిస్ ని ఇంత జాగ్రత్తగా ఎలా అండి చూసుకుంటారు? అంటే చాలా మంది Actually దగ్గర వింటాం నేను- ఐస్ క్రీమ్స్ తినకూడదని, ఎక్కువగా టీ కాఫీస్. నాకు అలా ఏం లేదు. బేసిక్ గా నార్మల్ గానే ఉంటాను. సో నేనేమనుకుంటా అంటే మనం సెన్సిటివ్ చేసే కొద్దీ ఓవర్ సెన్సిటివ్ అయిపోతాయి థింగ్స్. సో ఐ విల్ బి నార్మల్. ఏదైనా ప్రాబ్లం వస్తే ఐ టేక్ కేర్, బట్ నార్మల్ గానే ఉంటాను. ఐ నాట్ మేక్ మై వాయిస్ ఓవర్ సెన్సిటివ్ టు ఎనీథింగ్. ఓకే. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అట్లా ఏం లేవు. ఐస్ క్రీమ్ తింటాను బాగా. సూపర్ సూపర్. సో ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ ఫేవరెట్ ఎవరన్నారు? మణి శర్మ గారు. మణి శర్మ గారు. అమ్మ బాబోయ్, ఆయన లవ్ గురు. God. యూత్ అందరికీ కూడా. Yeah. ఎస్, సాంగ్ ఏదైనా. Yeah. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమ్మ బోరిమేనా, కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా, ఎలలన్నీ కరిగి జల్లుమంటూరికి, మా కళ్ళలో మా కిళ్ళలో వివిల వర్ణాల వయ్యారి జాణ, అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన.
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువులే తిరిగేనా. ఎక్సలెంట్. సో మీరు డబ్బింగ్స్ చెప్తుంటారా? వాయిస్ డబ్బింగ్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడు ట్రై చేయలేదు. ఆపర్చునిటీ వస్తే యా డెఫినెట్ గా ఇష్టం ఉంది మీకు యా ఉంది. చెప్పాలని? యా సూపర్. ఎందుకంటే వాయిస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో అండ్ మచ్. ఇంకొకటి ఏంటంటే సింగర్స్ లో కూడా చాలా వరకు అంటే లైక్ ఫోక్ కానీ, మెలోడీ కానీ, సాడ్ వెర్షన్ కానీ, ఫాస్ట్ బీట్ కానీ ఇలా ట్రై చేస్తూ ఉంటారు కదా. అవును. సో ఒకసారి ట్రై చేద్దాం మరి మనం. యా షూర్. ఫోక్ ఏంటి పాడతారు? కొంగు కొంచెం భద్రం పిల్ల కొంప ముంచేటట్టుందే ఎలా 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 రే పొంగుకొచ్చే సింగారంలో సంగతే అయి ఉంటుందే రేలా 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 రే. సూపర్ అండి. అమ్మో మీతో విన్నవడం చాలా కష్టం. అండ్ రొమాంటిక్ సాంగ్ ఏదైనా? మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలచినానంటర తీవర అతి నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంటానా యౌవనమే నిప్పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల. పర్ఫెక్ట్ గా వాయిస్ మ్యాచ్ అయిపోయింది తెలుసా. సీరియస్లీ. అండ్ ఒక సాడ్. నీ సెలవడిగి నీ కదిలుతున్నా నా కలలన్నీ నీతో వదిలెలుతున్నా. ఫాస్ట్ బీట్. హే మమ్మ హేసా నే ముస్తాబయ్యి ఇటా వచ్చేసా మమ్మ హేసా నే ముస్తాబయ్యి ఇటా వచ్చేసా. అండ్ మెలోడీ. కనులలో తడిగా నీతో విడిగా ఒంటిగా మిగిలా కరిగే కథగా నువ్వులేనిది ఇక నేనిలా నీ జ్ఞాపకం మరిచేదెలా. కనులలో తడిగా నీతో విడిగా ఒంటిగా మిగిలా కరిగే కథగా. ఎక్సలెంట్ అండి. లేదు చాలా బాగుంది. అంటే మీరు ఏదైనా సరే పాడగలరు కదా. యా మెయిన్ ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో మీకు అంటే లైక్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? యాక్చువల్లీ దుల్కర్ సల్మాన్. మరి ఓకే బంగారం సాంగ్ పాడాలి కదా. యా సీతారామం. యా సీతారామం. ఎస్. ఆ రెండిట్లో ఏదైనా? ఓ సీత బదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారై నడిపెలి చేతి గీత చేయి బిడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపుల తారాడే కలని నేనవుతా. హైరామా ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలములా మారుమా జంటై జన్మనే గీయగలమా గీసి కొంచెనే చూపుమా మెరుపులో ఉరుములా దాగుండే నిజము చూడమ్మా. సూపర్ అండి. సో థ్యాంక్ యూ. సింగర్స్ చాలా మంది బ్యూటిఫుల్ సింగర్స్ ఉన్నారు. Yeah. ఇప్పుడు మంచి లీడ్ లో ఉన్నారు. సో ఎప్పుడైనా సరే వాళ్ళు పాడేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళ సాంగ్ ప్రెజెంటేషన్ లో కానీ ఏంటి ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏ సింగర్ లో అయినా సరే? యాక్చువల్లీ ఎప్పుడైనా షోస్ పాడేటప్పుడు ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి అండ్ బై ద వే బాగా కూడా పాడాలి. సో నేను రీసెంట్గా హరిచరణ్ గారు మా కాలేజ్ ఫెస్ట్కి వచ్చారు. హరిచరణ్ గారు అండ్ రమ్య బెహ్రా అక్క. అండ్ ఎల్ఎంఈలో రమ్య బెహ్రా అక్క మాకు ఎల్ఎంఈ. సో I was so amazed by their performance. అంటే they were entertaining the audience, engaging the audience. By the way, pitch perfect గా పాడుతున్నారు. I was so amazed అన్నమాట. ఎట్లా అంత బాగా మెయింటైన్ చేయడము, ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ పర్ఫామ్ చేస్తూ కూడా అంత పర్ఫెక్ట్గా పాడడము ఇస్ వెరీ టఫ్ అండ్ ఇట్ షోస్ దేర్ స్కిల్. అక్కడే వాళ్ళు ఎంత స్కిల్ అనేది అర్థమవుతుంది.
సో దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్. పర్ఫామ్ ఎలా చేయాలి, ఆడియన్స్ ని ఎలా ఎంగేజ్ చేయాలి అనేది. అది బాగా అబ్జర్వ్ చేశారు. యా ఓకే. అంటే ఇప్పుడు ఉన్న సింగర్స్ లో మీరు ఎక్కువగా వినే సింగర్ ఎవరిది పాటలు? సింగర్ యాక్చువల్లీ చెప్పాను, లైక్ చాలా మంది ఉన్నారు, లిస్ట్ చెప్పాను కదా. సో గీత అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ మా అలుమ్నీస్ అయ్యండి ఎల్ఎంఏలో. ఆర్ సాహితీ చాగంటి అక్క, గీతా మాధురి అక్క, రమ్య బెహ్రా అక్క అండ్ రోహిత్ అన్న. వీళ్ళు లైక్ మా జనరేషన్ లో లైక్ దే ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ అనమాట. అండ్ మీరు మ్యూజిక్ అంటే కీబోర్డ్ ని కూడా అంటే టెక్నికల్ గా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇంట్రెస్ట్, నాకు చాలా ఇంట్రెస్ట్. లైక్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో సౌండ్ ఇంజనీరింగ్ అని, ప్రోగ్రామింగ్ అని ఎలా చేస్తారో, లాక్డౌన్ పీరియడ్లో అందరూ రీల్స్ చేసి పెడుతుంటే ఎలా చేస్తున్నారు, లైక్ హౌ ఇస్ ద మ్యూజిక్ కమింగ్ బిహైండ్ అనేది. సో అలా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. సో ఇప్పుడు కూడా నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకే దీంట్లో కూడా వెళ్దామని. అంటే ఈ మ్యూజిక్ లో, ఈ సింగింగ్ లో చాలా టఫెస్ట్ ఏంటి? టఫెస్ట్ ఇస్ లైక్ యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. అచీవ్ చేయడానికి చాలా పేషెన్స్ ఉండాలి అండ్ చాలా నేర్చుకోవాలి. పేషెన్స్ టు లెర్న్ ఆల్సో, చాలా నేర్చుకోవాలి. ఐ డోంట్ థింక్ ఇట్స్ టఫెస్ట్. ఇఫ్ వీ లవ్, ఇట్స్ నాట్ టఫెస్ట్. నాకు మ్యూజిక్కి సంబంధించి ఏది టఫ్ కాదు, బికాస్ ఐ లవ్ ఇట్. సో లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్టేయింగ్ కన్సిస్టెంట్ విత్ ద ప్రాక్టీస్ అండ్ ఆల్సో నేర్చుకోవడము, కన్సిస్టెంట్గా ఉండడం, పేషెంట్గా ఉండడము అండ్ చాలా ఇంపార్టెంట్. అంటే నిజంగా ప్రతి ఒక్క అంటే ఇండస్ట్రీలో కానీ ఇంకే ఫీల్డ్ అయినా సక్సెస్ అనేది ఒక 3 years కాకపోతే 4 years అయినా వస్తుంది. కానీ ఒక సింగర్ కి మాత్రం కొన్ని ఇయర్స్ టైం పడుతుంది. తన వాయిస్ బయటకు రావాలన్నా, ఒక ఫిలిం లో హిట్ అయితే ఇంకొక ఫిలిం లో కొంచెం కష్టపడాలన్నా, ఆపర్చునిటీస్ రావాలన్నా కూడా సింగర్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ గా, చాలా డిఫికల్ట్ గా అనిపిస్తూ ఉంటుంది కదా. అయినా సరే ఇంత ప్యాషన్ గా ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా ఉంటారు? నాకు ఎప్పుడు డౌటే. ఎందుకంటే పాపం రియాలిటీ ఎంత కష్టపడతారు, నేర్చుకుంటారు, టెక్నికల్ గా స్ట్రాంగ్ అవుతారు, మంచి బ్యూటిఫుల్ వాయిస్ ఉంటుంది, యూనిక్ గా పాడతారు, రియాలిటీ షోస్ లో మంచిగా ఫైనల్స్ కి వస్తారు, చాలా బాగుంటుంది. బట్ ఆపర్చునిటీస్ ఎక్కడ కనిపించట్లేదు. ఇట్స్ బికాస్ ద కాంపిటీషన్, చాలా కాంపిటీషన్ ఉంది ఇన్ టుడేస్ ఏజ్ మ్యూజిక్ లో. అండ్ ఎవ్రీబడి కమ్స్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ. లైక్ మ్యూజిక్ కంటే ఇష్టం ఉండే వస్తారు. యాజ్ ఐ సెడ్, పేషెన్స్ ఉండాలి చాలా అండ్ యూ హ్యావ్ టు కీప్ రీఛార్జింగ్ యువర్ సెల్ఫ్ విత్ నాలెడ్జ్. టైం టు టైం ఉండాలి. లైక్ ఎవరైనా ఏదైనా అడిగితే ఇమీడియట్ గా మనం రియాక్ట్ అయ్యే పాడగలగాలి, ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యేలాగా ఉండాలి. అండ్ ఐ థింక్ పేషెంట్ గా ఉంటే ఆపర్చునిటీస్ వస్తాయి. ఏదైనా పేషెన్స్, దాంతో పాటు లక్ ఉండాలి. లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి. ఇటు ఉంటేనే ఈక్వల్ టు సక్సెస్. సీరియస్లీ చాలా బాగుంది. అంటే మీ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఫ్యూచర్ గోల్స్ యాజ్ ఐ సెడ్, ఒక సింగర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి అని, అండ్ ఆల్సో టు లెర్న్ నాట్ ఓన్లీ అ సింగర్, ఐ వాంట్ టు బి ఎక్విప్డ్ విత్ ఆల్ ద టెక్నికాలిటీస్ ఆల్సో. సో స్కోప్ ఉంటుంది. అంటే ఐ హ్యావ్ దిస్ అనమాట. నా సాంగ్ ని నేనే అన్ని ప్రోగ్రామ్ చేసేసుకొని ఐ హ్యావ్ టు పుట్ ఇట్ అవుట్ యాజ్ అన్ ఇండియా ఆర్టిస్ట్. అలా ఇండిపెండెంట్ గా ఒక ఆల్బమ్స్ చేయాలని ఉంది మీకు? ఆల్బమ్స్ అని కాదు, ఐ హ్యావ్ టు గ్రో, ఐ వాంట్ టు గ్రో ఇన్ దట్ రీజియన్ ఆల్సో. వెరీ గుడ్ అండి, మంచి థాట్. అంటే ఒకరి మీద డిపెండింగ్ లేకుండా ఇండిపెండెంట్ గా మనం అన్ని చేసుకునే కెపాసిటీలో ఉండాలంటారు. అటు టెక్నికల్ గా, మ్యూజిక్ వైజ్, సింగింగ్ అండ్ ఎవ్రీథింగ్. సూపర్. ఒక టీమ్ ని రెడీ చేస్తారు. చేయాలి. ఎక్సలెంట్. సో మరి ఈ టైం మేనేజ్మెంట్ ఎలా కుదురుతుంది మీకు? యాక్చువల్లీ సూపర్ సింగర్స్ టైంలో మా కాలేజ్ చాలా సపోర్ట్ చేశారు. మై హెచ్ఓడి అండ్ ఆల్ చాలా సపోర్ట్ చేసి దే ఎంకరేజ్డ్ మీ అనమాట. యాక్చువల్లీ మేము పర్మిషన్ అడగడానికి వెళ్తే ఆవిడే అన్నారు మా పేరెంట్స్తో, లైక్ తను మేనేజ్ చేసేస్తుందండి, స్టడీస్ మేనేజ్ చేసేస్తుంది, అక్కడ బాగా పర్ఫామ్ చేస్తుంది, అసలు టెన్షనే లేదు అని చెప్పి ఆవిడే అనేసారు. సో ఐ యాక్చువల్లీ డెవలప్డ్ దిస్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్. ఎందుకంటే యాజ్ ఐవ్ సెడ్, 6th క్లాస్ నుంచి నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను ఎవ్రీ సండే. సో ఏమైనా వర్క్స్ ఉంటే ముందుగానే ఫినిష్ చేసేసుకోవడం, అకాడమిక్ వర్క్స్. సో సండే డెడికేటెడ్గా ఓన్లీ మ్యూజిక్ కోసం మాత్రమే. లైక్ కర్ణాటిక్ కూడా నేర్చుకునేదాన్ని, డైలీ ఉండేది యాక్టివిటీ, బట్ సండే మాత్రం నాకు ఇవేమి డిస్టర్బెన్స్ లేకుండా అట్లా ఓన్లీ మ్యూజిక్కి, ట్రావెలింగ్లో కూడా మ్యూజిక్ అట్లా నేను చూసుకునేదాన్ని. ఎగ్జామ్స్ రాయడము, లైక్ ఒక్కొక్క రోజు నేను ట్రావెల్ చేసి ఇంటికి వెళ్ళేటప్పటికి లైక్ 2 అయ్యేది, నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉండేది.
సో అలా ముందుగా చదువుకోవడం అట్లా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. సో అలవాటు అవ్వడం ఇప్పుడు అంత డిఫికల్ట్ గా అనిపించట్లేదు. అంటే అలా బ్యాలెన్స్ గలుగుతున్నాను. ఎగ్జాక్ట్లీ. సీరియస్లీ. అండ్ వన్ మోర్ ఏంటంటే నిజంగానే ఈ మ్యూజిక్ అనేది అంటే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి అనేది మన అందరికీ తెలిసిందే. అంటే ఈ సూపర్ సింగర్స్ త్రూ అంటే మీరు నేర్చుకున్న లెసన్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏంటి? యాక్చువల్లీ I have come to music super singers only to learn. Like నేను విన్ అయిపోవాలి అని ఎప్పుడూ అనుకోలేదు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గో ఫర్దర్. ఎప్పటిదాకా ఉంటామో మనకు తెలియదు. లైక్ సాంగ్ బాగా ప్రెజెంట్ చేయగలగడం కూడా ఒక లక్ ఉంటుంది ఆన్ స్టేజ్. ఒక్కొక్క రోజు పర్ఫామ్ చేయగలుగుతాము, ఒక్కొక్క రోజు చేయలేము. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు లెర్న్ from the judges. So we had amazing judges, Rahul Anna, Mangli Akka, Shweta ma'am, our team leader, Anand sir, and our voice trainers of course, and musicians andaru. So I have seen their passion towards the show anamata. So I've learned a lot from them and I came with that only. So I learned a lot. Actually performance wise నేను చాలా ఇంప్రూవ్ చేసుకుందామని వచ్చాను. I didn't know నేను ఇంత బాగా పర్ఫామ్ కూడా చేయగలను, ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలను అని చెప్పి నాకు ఐ డెంట్ హ్యావ్ అన్ ఐడియా బిఫోర్ సూపర్ సింగర్స్. సో ఐ గాట్ టు నో వాట్ ఆర్ మై ప్లస్ పాయింట్స్ అండ్ వాట్ ఆర్ మై మైనసెస్. సో ఐ హ్యావ్ టు బి వర్కింగ్ ఆన్ దెమ్. సో ఇట్స్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సూపర్ సింగర్స్ వాస్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో మరి మీకు ఏమైనా ప్రైజింగ్ అలా ఏమైనా ఉంటుందా? అంటే లైక్ డేస్ కష్టపడతారు కదా, ఒక 3 months అట్లా? అలా ఏం లేదు. యాక్చువల్లీ టాప్ 2 వాళ్ళకి ఉండింది అంతే. బట్ the experience matters more anyways. Yes. సూపర్ బండి. సో ఫైనల్ గా మీ అల్టిమేట్ గోల్ అనేది ఆల్ టెక్నికల్ గా కానీ ఆల్ రౌండర్ గా ప్రిపేర్ అవ్వాలి. సో దిస్ సాంగ్ ఇస్ మై ఫేవరెట్ అండ్ ఇట్ వెంట్ వెల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో రెహతుల రసగుల వల్ల నా తలుపులు తెరువర ఇల్లా, విరిగిన మనసుని ఎతికించేస్తా, అరి తడిపొడి వయసుని ఉబికించేస్తా, వేయాలి మారు విషం ఊరంతా, పొంగిపోదా నా పాటే పాడుకోవే, చలి వేగం నడిపేలే మౌనమో, నీలి మేఘం మోహమో, నీలి సంద్రం పాదమో, అరుణవర్ణం కాసి వయస్సుకి దాసోహం, అదిరేటి డ్రెస్ మేమేస్తే, బెదిరేటి లుక్ మీరిస్తే, దడా అమ్మీకు దడా, హుందాగా మేము నడిచొస్తే, సరదాగా మీరు అడ్డొస్తే, దడా అమ్మీకు దడా, వీధికెక్కినవని తేలే నేటి సెన్సేషన్, కన్ని చూపులు ఉన్నదిలే సూపర్ టెంప్టేషన్, దూరముంచుదాం ఓ, ఒళ్ళునంత ఊరనుంచుదాం ఓ, తయ్యతక్క ఓ, తారలకు చేతులెత్తుదాం. సూపర్ సాహితి గారు, మీకు మంచి టాలెంట్ ఉంది వాయిస్ తో పాటు. సీరియస్లీ హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. సూపర్ వాయిస్ ఉంది మీది. అండ్ మంచి మామూలు సింగర్ కాదు, 100% మీ బీటెక్ కంప్లీట్ అయ్యి ఈ టెక్నికల్ గా అంతా మీరు గ్రిప్ తెచ్చుకునే లోపే ఒక మంచి ఫిలిమ్స్ లో మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ అండర్లో ఖచ్చితంగా మీరు వర్క్ చేస్తారు. మీ వాయిస్ కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ కి ఎప్పుడు ఫేవరెట్ వింక్ లో ఫేవరెట్ ఉంటుంది కదా, అలా మీ సాంగ్స్ పాడేది ఖచ్చితంగా వస్తుందని వెరీ సూన్ కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఏ లాట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.